ఆయన. దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు కదా. ఎప్పుడు ఏంటి అనేది మనకెందుకు తొందర, చంద్రబాబు నాయుడుకి వెళ్ళిన తొందర మీకు నాకెందుకండి. ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్. స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర అని చెప్పేసి ఒకసారి బయట వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దర్ హే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి. ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు స్కూలు, కాలేజీ తర్వాత కదండి. ఏముంది, ఇప్పుడు మీకు చాలామంది నాయకులు, కేసీఆర్ కూడా ఇక్కడ మొదలు యూత్ కాంగ్రెస్లో ఉండే, తర్వాత టీడీపీలో ఉండే, టీడీపీలో మంత్రిగా ఉండే, డిప్యూటీ స్పీకర్గా కూడా ఉండే కదా. తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉండే, మర్చిపోయామా మనం అది. ఆయన మొదట ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీలో చేరలే. మీకు బుచ్చే చదువు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కన్నా ముందు చేరిండు టీడీపీలో తర్వాత వచ్చాడు చంద్రబాబు నాయుడు. నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ ఎలక్షను పార్టీ ఆదేశిస్తే మా మామ పైన కూడా పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తరఫునే తెలుగుదేశం వచ్చాక కూడా పోటీ చేశాడు. తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. సో అందువల్ల మన రాజకీయాల్లో ఇలాంటి మార్పులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే చాలామంది తమ రాజకీయ పాస్ట్ను దాచేస్తానికి, దాని గురించి మాట్లాడటానికి మొహమాట పడుతుంటారు. వాళ్ళే తప్పు చేసామని ఫీల్ అవుతారేమో, కానీ ఇవి దాచేస్తే దాగేది కాదు కదా, చరిత్ర కదా. రేవంత్ రెడ్డి ఏబీవీపీ యాక్టివిస్ట్గా మొదలై తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నది వాస్తవం కదా ఈ చరిత్ర. సో రేవంత్ రెడ్డి ఈజ్ ఓపెన్లీ టెలింగ్ ఇట్. అది ఇంకా మంచిది కదా రాజకీయాల్లో. దాయడం ఎందుకు, ఏది లేనట్లు. ఇప్పుడు మనం బీజేపీలో చేరిన కొంతమంది ఇతర పార్టీ నాయకులు ఉంటారు చూడండి, వాళ్ళలో ఇన్సెక్యూరిటీ ఎంత ఉంటుంది అంటే తాము బీజేపీ వాళ్ళం కాదేమో అని ఎవడని అనుకుంటాడేమో అని బీజేపీలో ఉన్న ఒరిజినల్ వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతుంటారు. వాళ్ళ బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఆ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి మారి వచ్చి బీజేపీలో చేరి మామూలుగా మాట్లాడతారు. నా ఎక్స్పీరియన్సే, నేను చాలా డిబేట్లలో ఒరిజినల్ బీజేపీ నాయకుడు ఎవరు కూడా నా పట్ల అగౌరవంగానో, అనుచితంగానో, అభ్యంతరకరంగానో మాట్లాడిన ఒక్క ఉదాహరణ లేదు. చాలా గౌరవంగా మాట్లాడారు. ఇంకా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, డాక్టర్ లక్ష్మణ్ పక్కన నేను కూర్చొని అనేక టీవీ డిబేట్లో పాల్గొన్నాను. ఎన్నడూ కూడా పొరపాటున కూడా బీజేపీ ఒరిజినల్ అంటే మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఉండి, ఏబీవీపీలో ఉండి వాళ్ళందరూ నాకు యూనివర్సిటీ స్థాయి నుంచి పరిచయం. మళ్ళీ ఇప్పుడు మురళీధర్ రావు, ప్రకాష్ రెడ్డి, వీళ్ళంతా నాకు, రామచంద్రరావు, వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు, అప్పటి నుంచి తెలుసు. కానీ ఏనాడు కూడా పొరపాటున కూడా ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య నా పైన చేయలే. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మాట్లాడారు నా మీద. కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే ఇన్సెక్యూరిటీ, అది అంటే అభద్రతా భావం ఉంటుంది కదా. అందువల్ల నన్ను అటాక్ చేయడం ద్వారా బీజేపీకి మేమే లాయలు అని చెప్పుకుంటారు. కానీ సో అలా రాజకీయాల్లో తమ పాస్ట్ను తమను ఎప్పుడు వెంటాడుతూ, భయపడుతూ, సందేహపడుతూ ఉంటుంటారు చాలామంది నాయకులు. రేవంత్ రెడ్డికి ఆ క్యారెక్టర్ లేదు. మొదటి నుంచి కూడా తన పాస్ట్ను తాను ఏనాడు డిజోన్ చేసుకోలేదు, ఏనాడు అగౌరవపరచుకోలేదు కూడా. చాలామంది ఏం చేస్తారంటే తమ పార్టీ నుంచి వచ్చేసాక భయంకరంగా అప్పటిదాకా ఆ నాయకులకు చేతులు దండం పెడుతూ ఉంటారు, బయటకు వచ్చాక ఆ నాయకుడిని తిడుతూ ఉంటారు. ఆ పని కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు చేయలే. మీరు అనేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల చాలా పాజిటివ్గా మాట్లాడుతూ వచ్చాడు. కానీ మీకు ఆయన పేరు పెద్ద అటాక్. చంద్రబాబు నాయుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెడుతున్నాడని, తమ గురువు గారి కొరకు చేస్తున్నాడు, శిష్యుడని ఇన్ని అన్నా కూడా ఈ నెవర్ డిజోన్డ్. నేను చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నాను అన్నాడు. దట్ ఇస్ గుడ్ ఇన్ పాలిటిక్స్ కదా. నీ పాస్ట్ని డిజోన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా.
అందువల్ల ఇప్పుడు ఆ ఆరోపణ కూడా వచ్చారు కదా ఓవైసీ నుంచి అలాంటి వాళ్ళు ఎలక్షన్ల ముందు బ్యాటింగ్ చేయలేదా, ఆర్ఎస్ఎస్ నిక్కరు అని ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడారు కదా. చాలా ఘోరంగా, పద్ధతి కూడా కాదు అది, అలాంటి భాష మాట్లాడాను. ఆర్ఎస్ఎస్ అనేది ఒక భారతదేశంలో కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్న సంస్థ కదా. దానిపైన మీకు రాజకీయ అభిప్రాయాలు ఉంటే వ్యతిరేకత వ్యక్తం చేయడం వేరు, ఆ భాష వాడడం వేరు. ఆ భాష కూడా వాడి రేవంత్ రెడ్డిని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. సో అందువల్ల రాజకీయాల్లో హుందాతనం అవసరం. ఎస్, దట్ ఈజ్ మై పాస్ట్ స్కూలింగ్ బీజేపీలో అండ్ మీకు కాలేజ్ చంద్రబాబు దగ్గర, ఉద్యోగమేమో రాహుల్ గాంధీ దగ్గర. మరి మూడింటిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు కదా. తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు, తెలుగుదేశంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ. నాకు తెలిసినంత వరకు హరీష్ రావు సార్ అన్నట్టు నేను బీఆర్ఎస్లో కూడా పనిచేశారు రేవంత్ రెడ్డి, నా విజయోత్సవ ర్యాలీలో కూడా పాల్గొన్నాడని హరీష్ రావు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను నాతో పాటు ఎమ్మెల్సీ అయినప్పుడు 2007లో ఐ థింక్ ఈ వాజ్ ఇండిపెండెంట్, తర్వాత టీడీపీలో చేరాడు. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల నుంచి మహబూబ్ నుంచి ఎలక్ట్ అయినప్పుడు ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయ్యాడు. సో అందువల్ల దట్స్ పార్ట్ భారత రాజకీయాల్లో సర్వసహజం. దాన్ని డిజోన్ చేసుకోవడమో దానివల్ల ఇన్సెక్యూరిటీ ఫీల్ కాకుండా దిస్ ఈజ్ మై పాస్ట్, ఆ పాస్ట్ నేను ఓన్ చేసుకుంటున్నాను, ఫ్యూచర్ ఈ ప్రజెంట్ కూడా అంగీకరిస్తున్నాను చెప్పడం మంచిదే కదా. సో అందరూ ఒకే పార్టీలో ఐడియాలజికల్గా అదే పార్టీలో ఉండడం ఆదర్శవంతమైన రాజకీయమే. కానీ భారత రాజకీయాల్లో మెజారిటీ అలా లేదు కదా. సో రాజకీయాల్లో చాలామంది మెజారిటీ అని చెప్పలేను, కానీ చాలామంది నాయకులు రకరకాల పార్టీలు మారుతూనే ఉన్నారు కదా. సో దట్ అది చాలా స్పోర్టివ్ స్పిరిట్తో మాట్లాడిన మాటలు. సో ఇదే కాదు, ఈవెన్ సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తన పైన భయంకరమైన విమర్శలకు కూడా చాలా చాలా స్పోర్టివ్గా రియాక్ట్ కాగలడు. ఇప్పుడు సోనియా గాంధీని మీరు దయ్యం అన్నారు అంటే కూడా ఏమన్నాడు, అవును తెలంగాణ ఇవ్వనప్పుడు దయ్యం అన్నా, తెలంగాణ ఇచ్చినాక దేవత అన్నా, తప్పేంటి అని సమర్థించుకున్నాడు. నేను దయ్యం అనలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఉండి సోనియా గాంధీని దయ్యం అన్నారంటే చాలా ధైర్యం ఉండాలి దాన్ని కామెంట్ చేస్తాడు. ఓపెన్ అన్నాడు, ఏదప్పుడు తెలంగాణ ఇవ్వనప్పుడు అన్నా, తెలంగాణ ఇచ్చినాక దేవత అన్నా అని సమర్థించుకున్నాడు. సో రేవంత్ రెడ్డి ఈజ్ నోన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ కామెంట్ కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.